स्तनभरणमिदाङ्गी सान्द्रवात्सल्य सिन्धुः अलकविनिता विनिसद्विरा कृष्णनाथा सद्गुरुबोधा विष्णुचित्तात्मजा नमः तुलसीकानोद्भवां हे विश्वम्भरां भूनां वन्दे नायकीं मण्डाल् तिरुवडिगलै शरणम् கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொன்றும் யாம் பெரும் சன்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே கோடே செவிப்பூவே பாடகமே என்னையா தானும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னை பால் சோறு மூடனை செய்து கங்கை வழிவாலா கூடியிருந்தோ குடிருந்தேலோ பெரும்பாவாய் திருவடிகளை శరణం. తనతో కూడని శత్రువుల్ని జయించిన కళ్యాణ సంపద గల ఓ గోవింద, నిన్ను కీర్తించి వ్రత సాధనమనే పరానే వాయిద్యాన్ని పొందదలిచి ఘన సన్మానం మాకు లోకులందరూ చేయాలని అనుకుంటున్నాం. మేము చేతులకి గాజులు మొదలైన ఆభరణాలు, బాహువులకు దండకడియాలు, చెవి కింద భాగంలో దాల్చే దుద్దు, అలానే పై భాగంలో పెట్టుకునే కర్ణ పువ్వులు అంటే చెవులకు పెట్టుకునేవి అన్నమాట. అలానే కాలి అందలు, ఇటువంటి అనేకమైన ఆభరణాలని మేము దాల్చవలే. తర్వాత మంచి చీరలను కూడా కట్టుకోవాలి. దాని తర్వాత పాలు అన్నం మునిగేటట్లుగా నెయ్యి పోసి ఆ మధుర పదార్థము మా మోచేతి వెంబడ కారేటట్లుగా నీతో కలిసి కూర్చొని మేము చల్లగా హాయిగా భుజించవలే. ఇది మా వ్రతానికి మేము అడిగే ఫలితం అంటున్నారు గోపికలు. ఆండాళ్ నీలా తుంగస్తనగిరితటే సుగంధోజ కృష్ణం अलकविनिधा विनिसद्विरा कृष्णनाथा सद्गुरुबोधा विष्णुचित्तात्मजा नमः कर्कटे पूर्वफाल्गुन्यां तुलसीकाननोद्भवां पाण्डे विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी తిరువడిగలై శరణం. ఇప్పుడు మన సాంప్రదాయం ప్రకారం గోదాదేవి లాంటి ఆళ్వారే మరొక ఆళ్వారు, ఈయన మహారాజు కులశేఖర మహారాజు గారు రాసిన ముకుందమాల స్తోత్రంలోని 13, 14 శ్లోకాలు చెప్పుకుందాం. భవజలధి మగాధం దుస్తరం నిస్తరేయం కథమహమితి చేతో ఆస్మగాః కాతరత్వం సరసిజ దృశి దేవే కావకి భక్తిరేక నరకభిది విషన్నా కారైష్యవశ్యం తృష్ణాతో ఏ
గ్రహ సంఘాకులే చ సంసారాఖ్యే మహతి జలధౌ మధ్యతాం మస్త్రిధామన్ పాదాం భోజే వరద భవతో భక్తినావం ప్రయచ్చః. దాటడానికి అసాధ్యమైన అగాధమైన ఈ సంసార సాగరాన్ని ఎలా దాటాలని కంగారు పడకు. శ్రీమన్నారాయణుడి యొక్క పాద పద్మాల మీద స్థిరమైన భక్తిని కనుక అలవరుచుకుంటే ఆ భక్తి ఒక్కటే నరక యాతనల నుంచి, సంసార సాగరం నుండి మనల్ని రక్షిస్తుంది. ఆశ్రయించిన వారికి వరాలను ప్రసాదించే ఓ వరదరాజా, స్వర్గ మర్చ పాతాళాలనే ముల్లోకాల్లో కూడా వ్యాపించి ఉండే ఓ స్వామి, ఆశ అనే జలము, కామం అనే వాయువు, మోహం అనే చిత్తభ్రంశము, ఇవి మూడు కూడా పొంగే అలలుగా ఉంటూ, భార్య అనే సుడిగుండము, పుత్రులు సోదరులు అనే మొసళ్ల సమూహము, కలవరపరిచే సంసారం అనే సముద్రంలో మునిగి ఉన్న వారికి మీ పాద పద్మాలపై భక్తి ఏదైతే ఉందో అది ఓడై తరింపచేస్తుంది. అది కాక మరొక మార్గం లేదయ్యా అని ఈ శ్లోకానికి అర్థం. అండా తిరుమల శరణం. కులశేఖర్ మహారాజ్ కి జై. ఇప్పుడు మనం మా గురుగారు దీవి రంగాచార్యులు గారు రాసిన గోదాదేవి గ్రంథంలో కొంత భాగం పారాయణం చేసుకున్నాం. కలలోన మురవైరి కనువిందు కూర్చి చిరునవ్వులొలకగా చెప్పే నీ రీతి విష్ణు చిత్తుడ నీవు విలపింపనేలా చిన్నారీ గోదా శ్రీదేవి కాదే ఆమె దాల్చిన దండలు అర్పింపుమెప్పుడు అట్టిమాలలే నాకు అనిసమిష్టములు ముడిచి ఇచ్చిన మాల ముదముతో దాల్తూ ముడువకున్నను నాకు ముదముగా బోదు అని పలికి విష్ణుండు అంతర్ధినుంది అని పలికి విష్ణుండు అంతర్ధినుంది అంత మేల్కాంచే అయ్యనగుడ భ్రమమున అండాల్. ఇప్పుడు మనం స్వామివారికి అమ్మవార్లకి హారతినిచ్చి తీర్థప్రసాదాలు స్వీకరిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.